మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు కావస్తున్నప్పటికీ అధికారం అనేది కొందరి చేతుల్లోనే బందీ అయిపోయింది. తెల్లదొరలు వెళ్ళిపోయి నల్లదొరలు వచ్చారు తప్ప సామాన్యుడికి రాజ్యాధికారం అందలేదు. 80 ఏళ్ల క్రితం పాలన ఎలా సాగిందో ఇవాళ కూడా దాదాపు అలాగే సాగుతుంది. అప్పట్లో ఒక వర్గం వాళ్ళు పోలిస్తే ఇప్పుడు మరొక 3 వర్గాలు మార్పుతూ పోలిస్తున్నాయి. అలాగా అసలు ఈ రాజకీయాలు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే 100 ఏళ్ల క్రితమే కొన్ని వర్గాలు ఈ ఒక ప్రణాళిక వేసుకున్నాయి. తాము ఆర్థికంగా ఎదగాలని, భూములు సంపాదించాలని, వ్యాపారాలు చేయాలని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాయి. అలాగే వెళ్ళడం వల్లే ఇవాళ వాళ్ళు అధికార పీఠం మీద కూర్చుని ఏలుతున్నారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. అలాగే దేశ స్థాయిలో చూసిన ఒక సంస్థ 100 ఏళ్ల కిందటే ఒక విజన్ పెట్టుకుని అడుగులు వేసింది. ఫలితం ఇవాళ దేశాన్ని శాసించే స్థాయికి చేరింది. ఇదంతా చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే అధికారం ఊరికే రాదు. దానికోసం ఒక దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. కానీ ఇక్కడ అసలైన బాధాకరం ఏంటంటే సమాజంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంకా ఓటర్లుగానే మిగిలిపోతున్నారు. అంబేద్కర్ లాంటి మహానుభావులు 100 ఏళ్ల క్రితమే ఆలోచించి మనకు ఓటు హక్కు కల్పించారు. మీరు పాలితులుగా ఉండడం కాదు, పాలకులుగా మారాలి అని చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఆ వర్గాల జనం కేవలం జై కొట్టడానికి పరిమితం అవుతున్నారు. విగ్రహాలకు దండలు వేయడం, నినాదాలు చేయడం వరకు బాగానే ఉంది. కానీ తమకు తాము ఎందుకు పాలకులు కాలేకపోతున్నారో ఆలోచించుకోవడం లేదు. కేవలం 2 కుటుంబాల చుట్టూనే రాష్ట్ర రాజకీయం తిరుగుతుంది. 5 కోట్ల మంది జనాభా ఉన్న చోటు పాలించే సత్తా కేవలం ఆ 2 కుటుంబాలకే ఉందా, లేక మిగిలిన వారికి తెలివితేటలు లేవా అన్నది ప్రశ్న. మనం కూడా జ్ఞానం సంపాదించాలి, పాలించే దక్షత పెంచుకోవాలి. ఇవాళ యువత పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుంది. చేతిలో ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ సమయం వృధా చేస్తున్నారు. కొందరైతే వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీ రక్తం మరిగి దేశం కోసం, సమాజం కోసం పనిచేయాల్సిన సమయం ఇది. అంబేద్కర్, పూలే, పెరియార్ లాంటి వాళ్ళ ఆశయాలను కేవలం మాటల్లో చెబితే సరిపోదు, వాటిని ఆచరణలో చూపించాలి. మాకు ఆత్మగౌరవం ఉంది, మేము కూడా పరిపాలించగలం అని నిరూపించాలి. మనకు సంబంధం లేని సిద్ధాంతాలకు, మనతో బంధం లేని కుటుంబాల సామర్థ్యానికి ఉన్న ఓట్లు ఎందుకు వేయాలి? మన పూర్వీకులు కలగన్న రాజ్యం రావాలంటే అధిక సంఖ్యాకులుగా ఉన్న జనం ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ ఒక నాయకుడిగా ఎదిగి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. అప్పుడే నిజంగా సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ మార్పు యువతతోనే మొదలవ్వాలి. కష్టపడి పైకి వచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడే మన బతుకులు మారుతాయి. అందుకే ఇకనైనా నిద్రపోకుండా మేలుకుని మన హక్కు కోసం పోరాడాలి. అప్పుడే మన కలలు నిజమవుతాయి. అందరూ కలిసి అడుగు వేస్తే ఏదైనా సాధ్యం. మన పాలకులను మనమే ఎంచుకోవడమే కాదు, మనమే పాలకులుగా మారే రోజు రావాలి. అది మన చేతుల్లోనే ఉంది.